ఇప్పుడు స్టార్ హీరోలు ఎవరు ఒక పట్టాన కొత్త సినిమాల సంగతి తేల్చడం లేదు. చేస్తున్న సినిమాలు పూర్తి అవ్వాలి, దానికి ప్రచారం చేయాలి, రిలీజ్ వరకు ఆగాలి, రిజల్ట్ తేలాలి. ఆ రిజల్ట్ ప్రకారం నెక్స్ట్ మూవీ విషయంలో డిసైడ్ అవ్వాలి. చాలా మంది హీరోల తంతు ఇలాగే ఉంటుంది. మొన్నటి వరకు మహేష్ కూడా అంతే. కానీ మహేష్ మరుసటి చిత్రం ఏంటనే విషయం దాదాపు డిసైడ్ అయిపోయి ఉంటుందంతే. కానీ ఇప్పుడు మరీ దూకుడు మీద ఉన్నాడు మహేష్. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న స్పైడర్ చిత్రం ఇంకా పూర్తి కాకముందే కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అని నేను చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభించేశాడు కూడా. దసరా రిలీజ్కు స్పైడర్ను షెడ్యూల్ చేయగా ఆగస్టులో ఓ పాట పిక్చరైజ్ చేయనున్నారు. ఇలా ఓ సినిమా షూటింగ్ను ఫినిష్ చేయకుండా మరుసటి చిత్రం మొదలు పెట్టడం ఈ మధ్యకాలంలో మహేష్ ఎన్నడూ చేయలేదు. అంతేకాదు కొరటాల చిత్రం తర్వాత కూడా మహేష్ సినిమా ఖాయమైపోయింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ కొత్త సినిమా చేయనుండగా వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ను పూర్తి చేసే పనిలో ఉన్నారు వంశీ అండ్ టీం. ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ సినిమా ఉంటుందనే టాక్ గట్టిగానే వినిపిస్తుంది. రాజమౌళి మహేష్ కాంబినేషన్లో ఓ మూవీ చేసేందుకు గాను నిర్మాత కేఎల్ నారాయణ ఒప్పందం చేసుకున్నారు. సో జక్కన్న మరుసటి చిత్రం వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఇందులో మహేష్ చేస్తాడనే వార్తలు ఖాయమనే టాక్. మొత్తానికి మరో 2 ఏళ్లు సినిమాలు సెట్ చేసుకొని మహేష్ తాను మారిపోవడమే కాదు, కొత్త ట్రెండ్ కూడా సెట్ చేసుకున్నాడు.